రైట్ ధర్నా చౌక్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవమానాలకు గురి చేస్తారు. ఆ అవమానాలకు గురైన తర్వాత కేవలం ఇది నా అవమానం కాదు, నాలాంటి లక్షలాది కోట్లాది మందికి జరుగుతున్న అవమానం. ఈ అవమానం నుంచి నా జాతి ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి ఆనాటి నుండే పోరాటం మొదలు పెడతాడు. అనేక కార్యక్రమాలు చేస్తాడు. సత్యశోధక పరిశోధన లాంటి సంస్థలను పెడతారు. బోలెడన్ని పుస్తకాలు రాసి మరి ఎన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయం అయితేనేంది, చదువు విషయం అయితేనేంది మనం ముందుకు వచ్చినాం. ఉట్టిగా అడుగుతలేం, మనం పొదువోకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. 15 ఏళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో గిట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడిరు. బాధపడే అవసరం లేదు. శివన్ అన్నాడు, అమ్మా భయపడకని. అన్నా ఇది తెలంగాణ బ్లడ్, భయపడే బ్లడ్ కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు. లాభం ఏదన్నా ఉందా అంటే యావత్ తెలంగాణ జాతిలో ఉన్న సబ్బండ వర్ణాలకు వర్గాలకు లాభం జరిగేటటువంటి ముచ్చండే ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి తప్పే ఆస్కారమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబా పూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 11వ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది. ఆ రోజన్న ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరు ఒక స్ఫూర్తినివ్వాలి, మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇదే విషయం మనం మాట్లాడుకుంటా ఎట్లా అయితే జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలన్నామో అట్లనే మనకు రిజర్వేషన్లు కావాలన్నాం. 42% కోసం కొట్లాడినాం. దాని ఫలితంగా ఇవాళ బిల్లులు పెట్టిండ్రు. ఆనాడు ఒకటే బిల్లు పెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజకీయ రిజర్వేషన్ తప్పితే ఇంకో దాని ముచ్చట లేకుండే. కానీ ఇదే నాయకులం, ఇదే యునైటెడ్ పూలే ఫ్రంట్, ఇదే జాగృతి నాయకులం అందరం కలిసి ఒక్కటి కాదు 3 బిల్లులు పెట్టాలి. విద్యకు సపరేట్గా పెట్టాలి, ఉద్యోగాలకు సపరేట్గా పెట్టాలి, రాజకీయాలకు సపరేట్గా పెట్టాలని డిమాండ్ చేసినాం. అప్పుడు కూడా నవ్విండ్రు, అప్పుడు కూడా మస్తు మాటలు అన్నారు. కానీ సోయి తెచ్చుకున్నారు. రాజకీయాలకు సపరేట్ బిల్లు, విద్యా ఉద్యోగాలకు సపరేట్ బిల్లు, 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిందంటే అది కేవలం యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ 50 మంది తెలంగాణ బీసీల విజయంగా ఇవాళ మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఆ బిల్లు ఎక్కడుందో చెప్పాలి. అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయి 4 వారాలైంది. 4 వారాలైన తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నదా? మరి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పోయిందా? ఏమైందన్న విషయం ఇప్పటివరకు చెప్తలేరు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఇక బిల్లు